వెల్కమ్ టు తెలంగాణ రాజీ న్యూస్. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియ రెండవ దశకు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఫలితంగా మెట్రో ఫేజ్ 1 నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు వస్తున్నాయని, ఫేజ్ 2 డిపిఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ వంటి ప్రక్రియలో జాప్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ మేరకు మెట్రో ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు రాశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. అర్హత కలిగిన ఒక్క ఓటరు మిస్ కావద్దంటూ కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ప్రజలకు సూచించారు. సర్ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల్లో ఇంటింటికి తీసుకెళ్లాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ సర్ను కాంగ్రెస్ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు మిస్ కాకుండా చూడాలంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పిలుపునిచ్చారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. కాళేశ్వరం కూల్చేసి పంపులు నడపాలంటారా అంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. నాసిరకం నిర్మాణంతో గుండెలాంటి మేడిగడ్డ నాడు కుంగింది. దెబ్బతిన్న సుందిల్లా అన్నారం నింపొద్దని ఎన్డీఎస్ఏనే చెప్పింది. బ్యారేజీలు నింపితే భద్రాచలం కొట్టుకుపోతుంది. ఎన్డీఎస్ఏ కన్నా కేటీఆర్ కు ఎక్కువ తెలివితేటలేమీ లేవంటూ ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. నాడు బీఆర్ఎస్ హయాంలో కమిషన్ల కోసం కక్కుర్తిపడి స్వార్థంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి నాసిరకంగా నిర్మించారు. వారి పాలనలోనే ఆ ప్రాజెక్టుకు గుండెకాయ వంటి మేడిగడ్డ కుంగింది. అన్నారం సుందిలా పనికి రాకుండా పోయాయి. పంపులు నడిపి బ్యారేజీలు నింపాలంటూ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలతో అసత్య ప్రచారాలకు తెగబడ్డారంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నాడు ఇంజనీర్ల అవతారం ఎత్తి అడ్డంగా దోచుకు తిన్నారంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం గురించి మాట్లాడే నైతిక హక్కు అసలు కేటీఆర్ కు ఎక్కడిదంటూ నిలదీశారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ సమయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు నాడు ఇంజనీర్ల అవతారం ఎత్తింది నిజం కాదా, లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకు తిన్నది నిజం కాదా అంటూ నిలదీశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఏ ఒక్క ఎకరానికి సాగునీరు అందించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట 1.25 లక్షల కోట్ల నీలపాలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ కు, భారత శ్రేణులకు అసలు ఈ ప్రాంతానికి వచ్చే నైతిక హక్కే లేదంటూ మండిపడ్డారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ వాళ్లు నాడు కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నేడు పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కడుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులకు నేడు పేదల సంక్షేమే జయంగా పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కనీస అర్హత కూడా లేదంటూ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో 14.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.